మీరు చూస్తున్నది మంగళగిరి పట్టు శారీ అండి. క్రీమ్ కలర్కి ఎల్లో కాంబినేషన్లో వచ్చిన ఈ పట్టు శారీ కాస్ట్ వచ్చేసి 3100. అలాగే లెఫ్ట్ సైడ్ చూస్తున్నది బెంగళూరు సిల్క్ కలంకారీ అంటే హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ బ్లౌజ్ విత్ మగ్గం వర్క్ అండి. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 2899. ఈ బ్యూటిఫుల్ కాంబో మీరు పార్టీ వేర్గా వేసుకోవచ్చు. టోటల్ సెట్ కాస్ట్ వచ్చేసి 5999 అండి. చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇది కలర్ ఏమో లైట్ పీచ్ కలర్ అండి. మీరు చూస్తున్నది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ కలర్. ఇట్లా మీకు క్లియర్గా తెలుస్తుంది. బ్లౌజ్ ఈ కలర్ అండి. శారీ కూడా ఇదే కలరు. ఇలా శారీ అంతా కూడా మధ్యలో ఈ ప్రింట్ ఎలా ఉంటుందంటే అండి కాశ్మీరీ స్టైల్ ప్రింట్ అన్నమాట. మధ్యలో అంతా ఇలా ప్రింట్ వస్తుంది స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా. అలాగే ప్రింటెడ్ బోర్డరు పీచ్ కలర్ పైన రెడ్ కలర్తో ప్రింటెడ్ బోర్డర్ వస్తుందండి. చాలా కంఫర్టబుల్ శారీస్. ఇంచుమించుగా ఒక బ్లౌజ్ పీస్ అంతా, ఒక నాప్కిన్ అంతా వెయిట్ మాత్రమే ఉంటాయండి. గ్రే కలర్ అండి. ఇదేమో పళ్ళు. పళ్ళులో వచ్చి కొంచెం డార్క్ గ్రే వస్తుంది. శారీనేమో లైట్ గ్రే అండి. ఇదిగోండి ఈ లైట్ గ్రే అన్నమాట. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి అసలు ఎంత లైట్ వెయిట్ అండి. పేపర్ లాగా ఉంది. మళ్ళీ ఇందులో పేపర్ ఉంది, అది తీసేస్తే ఇంకా లైట్ వెయిట్ అన్నమాట. శారీ అంతా ఈ విధంగా. ఇక్కడేమో డార్క్ గ్రే కలర్తో ప్రింట్, మధ్యలోనేమో పింక్ బ్రౌన్ గ్రే ఈ కాంబినేషన్లో ప్రింట్. చాలా ప్లెజెంట్గా ఉన్నాయండి శారీస్ అయితే. లైట్ ఎల్లో కలర్ అండి. లైట్ ఎల్లో కలర్ పైన డార్క్ ఎల్లోతో ప్రింట్. అలాగే శారీ కలర్ ఏదైతే ఉందో లైట్ ఎల్లో, ఇది బ్లౌజ్ అండి. ఇదిగోండి
చాలా ఉల్లిపొరలాగా ఉన్నాయి కాబట్టి ఈ బ్లౌజులు కుట్టించుకోకుండా చీరలో వదిలేయడమే బెటర్ అండి. ఇదిగోండి శారీ అంతా కూడా లైట్ ఎల్లో పైన ఇలా ప్రింట్ వస్తుంది. మళ్ళీ లైట్ ఎల్లో పైన డార్క్ ఎల్లోతో బార్డర్, ప్రింటెడ్ బార్డరు. చాలా ప్లెజెంట్గా ఉన్నాయండి అన్ని రంగులు కూడా. డార్క్ మెరూన్ కలర్ అండి. దీనిపైన వచ్చేసి బ్రష్ పెయింట్ స్టైల్ ప్రింట్ ఉంటుంది, డిజిటల్ ప్రింట్. ఫ్లోరల్ ప్రింటే కానీ బ్రష్ పెయింట్ స్టైల్లో. ఇక్కడ జూట్ లైన్, తర్వాత బ్లాక్ కలర్ పళ్ళు, బ్లాక్ కలర్ విదర్భ వీవింగ్ బార్డర్ బోత్ సైడ్స్ ఉంటుందండి. ఇలాగే బ్లౌజ్ వస్తుంది, చిన్న ఫ్లోరల్ ప్రింట్తో రన్నింగ్ బ్లౌజ్ అనమాట. ఇదిగోండి శారీ అంతా కూడా ఈ విధంగా ప్రింట్ వస్తుందండి. చాలా బాగుంది. ఇది కూడా రెగ్యులర్ కలరే అయినా కూడా చాలా అందంగా ఉంది. గ్రే కలర్ అండి. గ్రే కలర్ పైన బోర్డర్ స్టైల్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అండి. బ్లాక్ కలర్ విదర్భ వీవింగ్ బోర్డర్ బోత్ సైడ్స్ వచ్చి దానికి పైన కింద కూడా ప్రింటెడ్ బోర్డర్ వస్తుంది. ఇక్కడ జూట్ లైన్, తర్వాత బ్లాక్ కలర్. ఇక్కడ వచ్చేసి శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి, చిన్న చిన్న పువ్వుల ప్రింట్తో. శారీ అంతా ఈ విధంగా సెల్ఫ్ ప్రింట్తో పాటుగా పైన కింద బోర్డర్ స్టైల్లో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. చాలా బాగుంది. మంచి మంచి కలర్స్తో డిజిటల్ ప్రింట్ చాలా అందంగా ఉంది. ఫస్ట్ శారీ బేబీ పింక్ కలర్ అండి. ఎంబ్రాయిడరీ అయితే అన్నిటి మీద కూడా వైట్తోనే వస్తుందండి. ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ. పళ్ళు నుంచి ఫ్రంట్ పార్ట్ వరకు ఇలా ఫుల్ లెంగ్త్లో ఇలా క్రాస్ లైన్స్ లెహరియా స్టైల్లో ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇట్లా చిన్న చిన్న మామిడి పిందులు. అలాగే స్కాలప్ బోర్డర్ వచ్చేసి పళ్ళులోనూ పైన కనిపించేంత వరకు, అంటే పూర్తిగా కనిపించేంత వరకు కాదండి, కొంతవరకు ఇలా పైన కూడా స్కాలప్ వస్తుంది. అట్లాగే పళ్ళులో కింది పార్ట్ ఏమో మనకి కట్ చెంగులో కొంత పార్ట్ వదిలేసి అక్కడి నుంచి స్కాలప్ ఉంటుందండి. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. తర్వాత స్కాలప్ వచ్చినప్పుడు శారీ కట్ అవుతుంది కాబట్టి లెంగ్త్ తక్కువ ఉంటాయండి. ఒకవేళ బాగా హైట్ ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు, సరిపోకపోవచ్చు. కాబట్టి మీరు చెక్ చేసుకుని తీసుకోండి. ఈ వర్క్ అయితే పళ్ళు దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ వరకు ఫుల్ ఉంటుంది కదా, లోపలేమో కుచ్చిళ్ళ దగ్గర ఇలా ఒక 1.5 feet వరకు ఇంచుమించుగా ఉంటుందండి. అన్నీ కూడా వైట్ ఎంబ్రాయిడరీతోనే వస్తాయి. అలాగే అన్నీ కూడా పేస్టల్ కలర్స్. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇంగ్లీష్ గ్రీన్ అండి. కోటా శారీస్లో ఈ గ్రీన్ అసలు రాకుండా ఉండదు, ఎంత బాగుంటుందో. అలాగే ఇదిగోండి ఈ వైట్ థ్రెడ్తో లెహరియా స్టైల్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. పళ్ళు అండ్ ఫ్రంట్ పార్ట్. అలాగే స్కాలప్ బోర్డర్ వచ్చేసి కట్టు చెంగు నుంచి కొంచెం వదిలేసి మిగిలినంతా వస్తుంది. పైన కూడా కొద్దిగా వస్తుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. అలాగే కుచ్చిళ్ళలో ఎంబ్రాయిడరీ ఇక్కడ వరకు వస్తుందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. మా పైన డ్రిల్లింగ్ స్టార్ట్ అవుతుందండి, దానివల్ల కంగారుగా చెప్పేయడం అవుతుంది. ఏదో ఒక డిస్టర్బెన్స్ ఎప్పుడు. ఆరెంజ్ కలర్ అండి. చాలా లైట్ ఆరెంజ్ కలరు. అన్ని చీరలాగానే ఈ చీర కూడా వైట్తో ఎంబ్రాయిడరీ, స్కాలప్ బోర్డరు, అట్లాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. కుచ్చిళ్ళలోనేమో ఇలా వస్తుంది. సీ గ్రీన్కి ఇదిగోండి ఈ కలర్ని ఏమని చెప్పాలో, ఈ కలర్ కలనేత అండి చీర. సీ గ్రీన్ కలర్కి ఈ కలర్ కలనేత. టొమాటో పింక్ ప్లెయిన్ కాటన్ బోర్డర్ అండి. ఇప్పటిదాకా పట్టు బోర్డర్ చూపించాం కదా, ఇది కాటన్ బోర్డర్. అలాగే చిన్న చిన్న టెంపుల్స్. ఇదిగోండి పళ్ళు. బోర్డర్ కలర్ లైన్స్ వచ్చాయి కదా పళ్ళులో. ఇదిగోండి బ్లౌజ్. ఎంత బాగుందో కదా. శారీ అంతా ప్రింట్ ఏమో ఈ విధంగా వస్తుందండి. టిష్యూ శారీ అండి. ఇది కూడా మిక్స్ కోటా పైనే టిష్యూతో లైట్ బ్రిక్ కలర్ లాంటిది కలనేత అన్నమాట. ఇది పళ్ళు అండి. జస్ట్ గోల్డ్ కలర్ పళ్ళు వస్తుంది. బనారస్ స్టైల్ వీవింగ్లో ఒక 3-4 inches బార్డర్ అండి. అలాగే మీకు కనిపిస్తున్న ఈ డిజైన్ అంతా కూడా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ. ఈ మధ్యలో అంతా మీకు శారీ కలరు అండ్ గోల్డ్ కలరు కలిసి కొంచెం చెక్స్ ప్యాటర్న్లో, కోటా అంటే చెక్స్ ఉంటాయి కదండి, దానిలో ఇట్లా లైన్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. శారీ లోపలంతా ఇలా ఉంటాయండి బుటాలు. పళ్ళు దగ్గర మాత్రం ఎక్కువ ఎంబ్రాయిడరీ వస్తుంది. లోపలంతా ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ కనిపించేంత మేర ఈ బిగ్ బోర్డర్ అయితే వస్తుందండి.
గ్రీన్ అండ్ ఎల్లో కలనేత శారీ అండి. ఇదేమో పళ్ళు, ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ సిల్క్ కోట. దీని తర్వాత మనకి బ్లౌజ్, ఇక్కడ బ్లౌజ్ అంతా కూడా జకార్డ్ బ్లౌజ్ వస్తుంది. బోర్డర్లో ప్రింట్లో ఇట్లా వీవింగ్లో ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో ఆ కలర్స్ అన్నిటితో కూడా బ్లౌజ్కి బోర్డర్ అండి. శారీ అంతా కూడా బనారస్ స్టైల్ వీవింగ్ అండి. శారీ అంతా ఇదే విధంగా వస్తుంది, కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇదే విధంగా వస్తుంది. బోర్డర్ వచ్చేసి జరీ పైన మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో పైథనీ స్టైల్ వీవింగ్ అండి. ఆ బోర్డర్ దాదాపుగా 6-7 ఇంచెస్ ఉంటుంది. పైన వైపేమో ఇదిగోండి చిన్న బోర్డర్, ఓన్లీ జరీతో వస్తుంది. దీనిని కూడా మీరు లెహంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఫైన్ క్వాలిటీ మిక్స్ కోటా పైన ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి. గ్రీన్ కలర్ శారీకి క్రీమ్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వస్తుంది. ఎడ్జ్లోనేమో ఇలా లేస్ ఉంటుందండి. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా మీకు ఇలా మోకాళ్ళ వరకు వస్తుందండి వర్క్. పళ్ళు దగ్గరలో మాత్రం షోల్డర్ పళ్ళు లాగా ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇదంతా కూడా చక్కగా కుచ్చెళ్ళలో వస్తుంది. పైన మొత్తం అంతా మీకు వర్క్ వచ్చేసింది అనుకోండి, జస్ట్ ప్రింటెడ్ శారీ లాగా ఉంటుంది. ఇట్లా కుచ్చెళ్ళలో మీకు నీ లెంత్ వరకు ఉన్నప్పుడు ఆ లుక్ వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది. స్కిన్ కలర్లో ప్యూర్ కాటన్ కోటా శారీ అండి. ఇదేమో పళ్ళు, పళ్ళులో వచ్చేసేలా చికెన్ కారీ ఎంబ్రాయిడరీ వస్తుందండి. దీంతో పాటుగా ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్. శారీ అంతా కూడా ఇలా హ్యాండ్ పెయింట్ వస్తుంది. కిందేమో ఇలా చికెన్ కారీ స్టైల్ బోర్డర్ వస్తుంది. ఇది హ్యాండ్ మేడ్ కాదండి, మెషిన్ మేడే. మెషిన్ మేడ్ ఎంబ్రాయిడరీ, జస్ట్ చికెన్ కారీ స్టైల్లో ఉంటుంది అంతే. ఇదిగోండి బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చేసి ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అండి. శారీ ఏమో హ్యాండ్ పెయింట్ అండ్ చికెన్ కారీ స్టైల్ ఎంబ్రాయిడరీతో వస్తుంది. ఇది పళ్ళు. పళ్ళులో ఇట్లా ఈ బోర్డరు ఎంబ్రాయిడరీ బోర్డర్ వచ్చి దానికి పక్కన ఇట్లా హ్యాండ్ పెయింట్. అలాగే పళ్ళు దగ్గర ఇట్లా ఫుల్ లెంగ్త్లో హ్యాండ్ పెయింట్ వస్తుంది. కింద బోర్డర్ వచ్చేసి ఒక 6 ఇంచెస్ వరకు ఉంటుందండి చికెన్ కారీ స్టైల్ ఎంబ్రాయిడరీ. మళ్ళీ కింద హ్యాండ్ పెయింట్ బోర్డర్ వస్తుంది. పైన కూడా కనిపించేంత వరకు అదే విధంగా ఉంటుందండి. శారీ లోపల వచ్చేసి ఇదిగోండి హ్యాండ్ పెయింట్ ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ఇప్పుడు కాటన్ కోటా శారీ విత్ బ్లాక్ ప్రింటింగ్ అండ్ క్రోషియా లేస్ అండి. ఇది పళ్ళు. పళ్ళుకి ఇక్కడ చూసారా క్రోషియా లేస్, హ్యాండ్ మేడ్ లేస్. ఇది ఇలా అటాచ్ చేసి ఉంది. ఎడ్జ్లోనేమో చిన్న లేస్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా పర్పుల్ కలర్లో వస్తుందండి. ఇదిగోండి ఈ కలర్, పర్పుల్ కూడా కాదు, నేరేడు పండు కలర్ లాగా ఉంటుంది. శారీ అంతానేమో పింక్ కలర్ పైన ఇట్లా క్రీమ్ కలర్ బ్లాక్ ప్రింట్ ఉంటుందండి. శారీలోనేమో బుటాల్లాగా కింద వచ్చేసి ఇట్లా కొంచెం స్ట్రైట్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇదిగోండి ఇదంతా హ్యాండ్ మేడ్ లేసు. ఇదేమో రెడీమేడ్ లేస్నే శారీకి అటాచ్ చేశారు. అలాగే పైన వచ్చేసి మీకు కనిపించేంత మేర ఆ చిన్న లేస్ అయితే వస్తుంది. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ప్యూర్ సిల్క్ శారీ అండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. పైనేమో ఓన్లీ వైట్ ఫ్లవర్స్, ఒక 3 ఇంచెస్ ప్లెయిన్ బ్లాక్ బోర్డర్ వస్తుందండి. కింది వైపు ఏమో వైట్ ఫ్లవర్స్తో బ్లాక్ మీద రెడ్ మీద కూడా బోర్డర్స్ ఇచ్చారు. ఎడ్జ్లోనేమో ఒక 3 ఇంచెస్ బ్లాక్ బోర్డర్ వస్తుంది. ఇది పళ్ళు. ఇదిగోండి బ్లౌజ్. రెడ్ బ్లౌజ్కి బ్లాక్ బోర్డర్ వచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ అన్నమాట. మన దగ్గర ప్లెయిన్ బ్లాక్ బ్లౌజు లేకపోతే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బ్లౌజ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. టిష్యూ కోటా శారీ అండి. శారీ అంతా కూడా టిష్యూతో వస్తుంది. దానిపైన క్రీమ్ కలర్తో మొత్తం అంతా ఎంబ్రాయిడరీ అండి. ఇది మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇక్కడ బోర్డర్ కూడా చక్కగా మీనా వర్క్తో జరీతో కలిపి వీవింగ్ బోర్డర్ వస్తుంది. ఇదిగోండి ఇదేమో పళ్ళు. బ్లౌజ్ ఏమో టిష్యూ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్. హ్యాండ్స్ బోర్డర్ ఉంటుంది. శారీ లోపల వైపు వచ్చేసి ఇదిగోండి హాఫ్ లెంత్ వరకు వర్క్ ఉంటుందండి. ఆ పైన ప్లెయిన్ ఉంటుంది. బ్లాక్ కలర్ సెమీ సిల్క్ కోటా శారీ అండి. శారీ అంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో పాటుగా ఇట్లా కొంచెం జెరీ లాగా అనిపిస్తుంది. ఇదంతా
వీవింగ్ అండి. శారీలో కనిపిస్తుంది ఏదైతే ఉందో ఈ డిజైన్ అంతా కూడా వీవింగ్. పళ్ళు కూడా అలాగే వీవింగ్ పళ్ళు వస్తుంది. బోర్డర్ కూడా దాదాపుగా ఒక 5 ఇంచెస్ బనారస్ స్టైల్ వీవింగ్ ఉంటుందండి. ఇది బ్లౌజ్, జకాట్ బ్లౌజ్ వస్తుంది. ఇవి శారీ కట్టుకోవచ్చు. ఇంకా దానికన్నా కూడా లాంగ్ ఫ్రాక్స్ కానీ లంగా ఓణీలు కానీ అలా కుట్టించుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. అంటే బడ్జెట్ రేంజ్ అని కూడా కాదు, ఇంకా తక్కువే. ఇంత తక్కువలో చాలా గ్రాండ్ లుక్ ఉండే ఒక లంగా అనేది సెట్ అవుతుంది. గ్రే కలర్ అండి. గ్రే కలర్కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. పళ్ళు అయితే కామధేను కల్పవృక్షం డిజైన్ అండి. మల్టీ కలర్ థ్రెడ్స్తో అలాగే గోల్డ్ జరీ సిల్వర్ జరీతో పళ్ళు అంతా వస్తుంది. ఎడ్జ్లోనేమో గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఇక శారీ విషయానికి వస్తే ఇలా గోల్డ్ జరీ కాయిన్ బుటీ శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. ఒక 4 to 5 ఇంచెస్ రెడ్ కలర్ పట్టు బోర్డర్ పైన ఇట్లా 2 గోల్డ్ జరీ లైన్స్, అలాగే శారీ కల్నేతగా టెంపుల్ బోర్డరు. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అయినా ఒకసారి చూడండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఏమైంది? ఇక్కడ ఉందా, ఇంకో లేయర్ లేదా అని చూస్తున్నా. ఈ శారీ వచ్చేసి లైట్ లావెండర్ అండ్ డార్క్ లావెండర్ 2 కల్నేత్ అండి. పళ్ళు వచ్చేసి మల్టీ కలర్ అండ్ సిల్వర్ జరీ గోల్డ్ జరీ జామ్దాని వీవింగ్ పళ్ళు. ఎడ్జ్లోనేమో అథెంటిక్ గోల్డ్ జరీ పళ్ళు వస్తుందండి. శారీ అంతా కూడా ఇలా సిల్వర్ గోల్డ్ కాయిన్ బూటీస్ వస్తాయి. ఇంతే దగ్గరగా ఉంటుందండి శారీ అంతా కూడా. అలాగే బోర్డర్ వచ్చేసి గోల్డ్ జరీ టిష్యూ బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్. ఎడ్జ్లో పింక్ కలర్ వస్తుందండి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఒకసారి చూడండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇదిగోండి లెవెండర్ కలర్ చూసారా, మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. లైట్ లావెండర్ అండ్ ఈ షేడ్ లావెండర్ కలనేత. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటాయండి. ఈ డాట్స్ అనేవి చాలా దగ్గరగా. ఈ శారీ అండి డార్క్ వైలెట్ కలరు షేడ్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంక్ ప్యాడ్ ఉంటుంది కదండి, ఇంక్ ప్యాడ్లో బ్లూ కలర్ ఉంటుంది చూసారా, ఆ ప్యాడ్లో కొంచెం వైలెట్ మిక్స్ అయినట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్గా అర్థం కావాలంటే అదే షేడ్ అండి. అలాగే గోల్డ్ సిల్వర్ జరీతో మల్టీ కలర్స్తో జామ్దాని వీవింగ్ పళ్ళు. అసలు కొంగలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అలాగే ఎడ్జ్లోనేమో గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు అండి. శారీ అంతా వచ్చేసి గోల్డ్ జరీ కాయిన్ బూటీ వస్తుంది పెద్ద సైజులో. చాలా గ్రాండ్ లుక్ ఉంది. అట్లనే బోర్డర్స్ అయితే గోల్డ్ జరీ టెంపుల్ బోర్డరు, అట్లాగే గోల్డ్ అండ్ సిల్వర్ కల్నేతలో టిష్యూ బోర్డరు. ఎడ్జ్లో వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. బ్లౌజ్ ఏమో రన్నింగే వచ్చి ఉంటుందా, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. అంటే కొన్ని చీరలకు నేను అలవాటు చొప్పున రన్నింగ్ అని చెప్తున్నాను, కానీ తీరా చూస్తే ఈ బాల్స్ అనేవి స్టార్టింగ్ నుంచి ఉంటున్నాయి కాబట్టి బాల్స్ బ్లౌజే అవుతుంది. అప్పుడు శారీ అంతా లుక్ ఈ విధంగా ఉంటుందండి. ఫస్ట్ శారీ బ్రౌన్ కలర్ అండి. మీరు చూస్తున్నదేమో పళ్ళు. కొమ్మ పైన అంటే ఒక చెట్టుకి 2 కొమ్మల పైన 2 బర్డ్స్ కూర్చున్నట్టుగా డిజైన్ వస్తుంది. మీరు చూస్తున్నది అంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి, జామ్దాని థ్రెడ్ వీవింగ్. అది చూసారా, జామ్దాని వీవింగ్. అసలు వెనక వైపు ముందు వైపు తేడా తెలియదు, మొత్తం ఒకలాగే ఉంటుంది. పళ్ళులో అలా 3 బంచెస్ లాగా ఇచ్చిన తర్వాత చిన్న సన్నటి వైట్ లైన్స్ దగ్గరగా ఇచ్చారండి. ఒక ప్యానల్ లాగా ఉంది చూడడానికి. ఎడ్జ్లోనేమో బ్యూటిఫుల్ టాజిల్స్ వస్తాయి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. కొన్ని చీరల్లో ఇలా హ్యాండ్స్కి బుటాల్ లాగా ఇస్తారు, కొన్ని ఏమో కంప్లీట్ ప్లెయిన్ ఉంటాయండి. పళ్ళు దగ్గరలో బుటాలు ఇలా వస్తాయి. శారీకి లోపల వైపు కూడా ఎలా వస్తాయో చూపిస్తాను. ఇదిగోండి లోపల వైపు ఇలా ఉంటాయి. అలాగే శారీ నెక్స్ట్ శారీ నేను శారీ చూపిస్తూ ఈ శారీస్ ఎంత ట్రెండింగ్లో ఉన్నాయో నేను ఎక్కడెక్కడ చూసానో మీకు చెప్తాను నెక్స్ట్ శారీ చూసేటప్పుడు. ఈ కలరు ఏమని చెప్పాలో, క్రీమ్ కలర్ కూడా కాదండి, స్కిన్ కలర్ అండ్ వైట్ కల్నేతలాగా ఉంది కలర్ అయితే. దానికి కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి, బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషను.
ఇట్లా ఒక ఫ్లవర్ పాట్ అన్నమాట. అసలు జామ్దాని అంటే మీనింగే ఫ్లవర్ పాట్. చూడండి ఇదంతా కూడా మొత్తం వీవింగ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇక్కడ వచ్చేసి లైన్స్, ఎడ్జ్లో బ్యూటిఫుల్ టాజిల్స్ వచ్చాయి. ఈ శారీకి బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. అలాగే హ్యాండ్స్కి ఏమో బుటాలు, అవి ఎక్కడో తీసుకెళ్ళి లోపల ఇస్తున్నారండి. అసలు ఇది చాలా పెద్ద పన్న. శారీ కూడా బాగా హైట్ వస్తుంది. ఒక మాదిరి పర్సనాలిటీస్ అయితే అసలు 60-70కే బ్లౌజ్ అయిపోతుంది, కానీ ఆ బుటాలు హ్యాండ్స్కి ఇవ్వడం ఎక్కడో లోపల ఇస్తున్నారు. ఈ లైన్ అంతా ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఈ శారీకి బ్లూ కలర్ బ్లౌజ్ కానీ క్రీమ్ కలర్ బ్లౌజ్ కానీ రెండు వేసుకోవచ్చండి. శారీ చాలా పేస్టల్ కలర్ కాబట్టి బ్లూ అయితే అందంగా ఉంటుంది అనుకుంటున్నాను. సీ గ్రీన్ కలర్కి పింక్ కాంబినేషన్ అండి. ఈ డిజైన్ కూడా ఇంతకుముందు మనం గ్రే కలర్లో తెచ్చాము, ఇంకా వేరే కలర్స్లో కూడా తెచ్చాము, కానీ గ్రే గుర్తుండిపోయింది. ఇలా కోడిపుంజులు చూడండి అసలు ఎంత బాగున్నాయో. గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో ఫ్లవర్స్, కోడిపుంజులు, చెట్లు అలా వచ్చిందండి డిజైను. పళ్ళు అంతా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంది. ఎడ్జ్లోనేమో గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. అలాగే శారీ బోర్డర్ వచ్చేసి లైట్ పింక్ అండ్ రాణి పింక్ కలనేతలో వస్తుంది. అలాగే బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. శారీ అంతా కూడా ప్లెయినే ఉంటుంది. టెంపుల్ బోర్డర్ కూడా 2 ఇంచెస్ వరకు కల్నేత బోర్డర్ వచ్చిందండి. బేబీ పింక్ కలర్ అండి. ఇదేమో పళ్ళులో ఇట్లా గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. గోల్డ్ జరీ బుటాలు చాలా దగ్గరగా ఉంటాయి శారీ అంతా కూడాను. బోర్డర్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ పైనే గోల్డ్ జరీ టిష్యూ బోర్డర్ పైన పైతనీ వీవింగ్ వస్తుంది. బ్లాక్, సీ గ్రీన్, ఆరెంజ్, పింక్ కాంబినేషన్లో శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. పింక్ కలర్ అండి. ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. మంచి పింక్ షేడు, చాలా చాలా బాగుందండి. ఇది కూడా పింక్ ఫ్లవర్స్ వచ్చినా కూడా సెల్ఫ్ లాగా కలిసిపోయినట్టుగా అలా మళ్ళీ చక్కగా షైన్ అవుతూ కనిపిస్తూ చాలా బాగుందండి. అలాగే పళ్ళు అండ్ ఫ్రిల్స్లో వచ్చేటప్పటికి నీ లెంత్ వరకు ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీతో ఉంటుంది. ఇవి ఎప్పుడు కూడా డిజైన్ ఏదైనా సరేనండి, సెల్ఫ్ది ఒక అందం. డీసెంట్గా కొంచెం ప్రొఫెషన్ లుక్ కావాలి, ప్రొఫెషనల్ లుక్ కావాలనుకునే వాళ్ళు, డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు సెల్ఫ్ అలాంటివి ఇష్టపడతారు. చూడగానే శారీ అట్రాక్టివ్ ఉండాలనుకునే వాళ్ళు కాంట్రాస్ట్ ఇష్టపడతారు. ఇవాళ నేను చూపిస్తున్న వాటిల్లో అలాగూ ఉన్నాయి, ఇలాగూ ఉన్నాయండి. మీరు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటాయి ఈ చీరలు అయితే. ఇదిగోండి అసలు ఇలా పడిపోతూ మీకు కాటన్ అనే ఫీల్ ఉండదండి, మెత్తగా చాలా బాగుంటుంది. నేను అసలు ఏ చీరల గురించి ఎన్నిసార్లు చెప్పలేదు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే నేను కట్టుకున్నాను కాబట్టి ఆ కంఫర్ట్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. శారీ స్టార్టింగ్లో మాత్రం 1 మీటర్ ప్లెయిన్ వస్తుందండి. లైట్ ఇంగ్లీష్ గ్రీన్ అండి. ఇవి గిఫ్టింగ్ పర్పస్ కూడా కొంతమంది తీసుకున్నారండి విదర్భ కోటాలో. కాకపోతే వాటిలో కొంచెం అక్కడక్కడ బ్లాక్ రావడం వల్ల కొంచెం సెలెక్టివ్గా చూసుకోవాల్సి వచ్చింది. కానీ వీటిలో ఎక్కడ బ్లాక్ ఉండదండి. ఒకవేళ మీరు ఎవరికైనా ఓన్లీ కాటన్స్ కట్టే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. కొంచెం మంచి చీర ఇవ్వాలి కానీ కాటన్లోనే కావాలి అంటే హ్యాండ్లూమ్స్ వైపు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ఇది హ్యాండ్లూమే కానీ హ్యాండ్లూమ్ కాటన్స్ వైపు వెళ్ళాల్సి వస్తుంది. ఇలా ట్రెండీగా ఉంటూ ప్యూర్ కాటన్ నుండి కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి. అలా గిఫ్ట్ పర్పస్ కావాలనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. రెండు వైపులా కూడా ఇలా చికెన్ కర్రీ స్టైల్ బోర్డరు. శారీ ఫ్రంట్ పార్ట్ వరకు మొత్తం ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ వస్తుంది. కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటప్పటికి నీ లెంత్ వరకు ఉంటుంది. బ్లౌజ్ అయితే చాలా చాలా క్యూట్గా ఉంటుందండి. సెల్ఫ్ కలర్లో చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ ఎంబ్రాయిడరీతో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. డార్క్ సీ గ్రీన్ కలర్ అండి.
శారీకి పైన కింద కూడా చికెన్ కారీ బోర్డర్ ఉంటుంది. ఒక 6 ఇంచెస్ వరకు అండి. కింద దాదాపుగా ఫుల్గా ఉంటుంది, పైన వచ్చేసి కనిపించేంత వరకు ఉంటుందండి. చక్కగా చికెన్ కారీతోనే షార్ట్ పళ్ళు ఉంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉంటాయండి. శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజే. అలాగే ట్రాన్స్పరెన్సీ వచ్చి ఇలా ఉంటుంది. శారీ స్టార్టింగ్లో 1 మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుందండి. ఆ తర్వాత అంతా కూడా ఇలా నీ లెంగ్త్ వరకు వర్క్ వస్తుంది. ఇది బ్లౌజ్ తర్వాత నుంచి ఉండే ప్లెయిన్ అన్నమాట. ఒక 1 మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుంది. అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ హాఫ్ వర్క్ ఉంది చూసారా, ఇలా హాఫ్ వర్క్ వస్తుంది. తర్వాత మనకి పళ్ళులో కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఇట్లా ఫుల్ వర్క్ ఉంటుంది.